యా, అందుకే మేము మళ్ళీ మళ్ళీ చూసుకుంటున్నాము, రిలీజ్ చేసుకున్నారు. యా, అండ్ ఇఫ్ యూ హ్యాడ్ టు కాస్ట్ ఫర్ దిస్ మూవీ టుడే, ఈ కాలంలో ఈ 13 years తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ యాక్టర్స్ వీళ్ళు కాకుండా ఎవరిని కాస్ట్ చేసే అంటే బేసిక్ నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు పిలిచిన క్యారెక్టర్లతో పిలుస్తాను, నాకు తెలియదు. అంటే నేను ఐ లివ్ విత్ దెమ్, నాకు ఇంకొకరు కనపడరు ఆ కథలో. అంటే ఐ డోంట్ నో, ఆ కథ నేను వాళ్ళతోటే చూడగలుగుతాను. ఇప్పుడు నీకు హను అంటే నా ఫేస్ గుర్తొస్తుంది, హను అంటే తన పేరు గుర్తురాదుగా, తన ఫేస్ గుర్తురాదుగా, అలా నాకు ఆ స్టోరీ అంటే వీళ్ళ ఫేస్లో గుర్తొస్తుంది. ఓకే, సో ఛాన్సే లేదని అర్థమైంది మాకు. సో హౌ డిడ్ అందాల రాక్షసి చేంజ్ యువర్ లైఫ్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ? ప్రొఫెషనల్లీ టు బి ఆనెస్ట్ వీ కెన్ సీ సో మచ్ ఆఫ్ గ్రోత్. అండ్ మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఎంత మంత్ ఆఫ్ మధు, అమ్ము, ఇలా బోల్డ్ అని వండర్ఫుల్ రోల్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అలా ఎదుగుతూ వచ్చారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ విత్ ప్రభాస్ గారు, అది కూడా చాలా వేగంగా జరుగుతుందని వింటున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఆయన అయితే గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నారు, డైరెక్టర్ గా బిజీగా ఉన్నారు. సో ప్రొఫెషనల్లీ మాకు విజిబుల్ గా ఉన్న గ్రోత్ కాకుండా పర్సనల్ గా మీరు ఏం చెప్తారు? వాట్ అందాల రాక్షసి హ్యావ్ చేంజ్డ్ యూ అంటే టు స్టార్ట్ విత్?